నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వారం బాల సాహిత్య మాసం ప్రత్యేకమైన అంశాలు మనకు చక్కగా ప్రాతోదయాన్ని మన నేటి కవిత సమూహంలో మనల్ని పలకరిస్తున్నాయి. మరి అటువంటి ప్రత్యేకమైన అంశాలకు గాను ఈ వారం సమీక్ష అభినందనలు కూడా విరివిగా వచ్చాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే ఆ సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను చూసేద్దాం రండి. ముందుగా గురువర్యులు ఆచార్యులు క్రమం తప్పని సమీక్షాభినందన పంపే క్రమశిక్షణాయుత తత్పరులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి ఉరిమళ్ళ సునంద గారి కవిత మూగరాయబారాలు అనే అంశానికి గాను మూగరాయబారాలే అనే శీర్షికతో వ్రాసిన ఉరిమళ్ళ సునంద గారి కవిత శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత. కవయిత్రి ఉరిమళ్ళ సునంద గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. చక్కని ఎత్తుగడ, ఔచిత్యవంతమైన పదబంధ ప్రయోగం, కవితను నడిపించిన తీరు కూడా చాలా బాగుంది. చూపులతో రాసుకునే చిలిపి శుభలేఖలు, కనుల కొలనులో విసిరిన అల్లరి గులకరాళ్ళు అని ప్రారంభించిన కవితకు పఠన యోగ్యతను పెంచారు. ఎదలోపల ఎగిసిపడే అలజడుల భావతరంగాలను ఆత్మీయంగా అల్లుకునే ఆత్మీయ భావనలను ప్రస్తావించిన తీరు అభినందనీయం. మాట మౌనాన్ని ఆశ్రయించే నేపథ్యంలో కనులే బాధ్యతను భుజాన వేసుకుంటాయని, మనసులోని కోరికలు మధుర ఆలాపనలై మూగరాయబారాలను ఆహ్వానిస్తుంటాయని, అంతులేని ప్రేమనో అవధులు లేని అనురాగమో ప్రేమ కట్టిన ప్రేమలో నిక్షిప్తమై రెప్పల మాటున దాగిన రహస్యాలను దృశ్య కావ్యాలుగా తర్జుమా చేసి పంపిన వేళ వేయి వేణువల శుభ సందేశాలను పంపుతాయని మంచి ముగింపునిచ్చారు. వస్తువు వెలుగులో కవయిత్రి సునంద గారు ప్రకటించిన భావాలు కవితకు బలాన్నిచ్చాయి. కవయిత్రి సునంద గారికి, నిర్వాహకురాలు మేరు అనురాధ గారికి అభినందనలు. దాస్యం సేనాధిపతి అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉరిమళ్ళ సునంద గారికి శుభాభినందనలు. మరొక నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలిక నగునూరి రాజన్న గారిది. నగునూరి రాజన్న గారికి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు వ్రాసిన తరువు అనే అంశానికి ప్రాణదాత అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి చాలా బాగా నచ్చిన కవిత. తనకంటూ ఏ ఆలోచన లేకుండా అనే కవిత ఎత్తుకున్న తీరే నాకు చాలా, ఆ విధానమే నన్ను బాగా ఆకట్టుకుంది. ఒక్కొక్క భావగణంలో ఒక్కొక్క పాత్రను చాలా బాగా చెప్పారు. ఔషధ గుణాలను పొందిపొరుచుకున్న తరువు అని, అలాగే అది బాల్యంలో ఊయలకు ఊతం, చెక్కగుర్రమై బాల్యంలో చేతికర్రగా ముదిమిలో నడకకు ఊతంనిస్తూ ఒళ్ళంతా గాయాలైన వేణువైనదని, గురువు చేతిలో బెత్తమైనదని తరువు గురించి చాలా బాగా కవిత్రీకరించారు. వారికి శుభాకాంక్షలు అంటూ నగునూరి రాజన్న గారు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవితకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. వారికి శుభాభినందనలు, అలాగే ధన్యవాదాలు. అలాగే లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి అభినందనలు. మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారి కవిత వారికి చాలా బాగా నచ్చిన కవిత. నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి శుభస్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్సులు. నేటి కవితను ఎంతో రసరమ్యంగా మనకు అందజేస్తున్నాను రాధా మేడం గారికి హృదయపూర్వక అభినందనలు. ఇక నేను ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. నేను ఈ కార్యక్రమానికి అభిప్రాయం పంపేలా చేసిన నాకు నచ్చిన కవిత శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారిది. బాల సాహిత్య అంశం తరువు, దానికోసము స్వర్గధామం అనే శీర్షికతో వ్రాసిన కవిత.
ఇది చదవగానే నాకు కలిగిన భావం ప్రతి ఒక్కరి కలల పచ్చని తోట కళ్ళ ముందు కదలాడినట్టుగా ఉన్నది. మనిషిని నమ్మితే ఏముంది, తరువులను నమ్మి పెంచి చూడు అని మురిపించి మరిపించి చక్కగా సరోజారెడ్డి గారు వివరించారు తమ కవిత్వంలో. కానుగ చెట్టు మీది మీ కోయిలను అప్పుడప్పుడు చుట్టపు చూపుగా మా తోటకు పంపమని అడగాలనిపించింది. చెట్టుకి కాయ బరువు కాదని మీ పనసపండు చెట్టు నాతో చెప్పిందని ఆవిడ గారికి గుర్తు చేస్తూ ఇంత చక్కని దృశ్యీకరణతో ఇంత చక్కని కవిత వ్రాసిన సరోజారెడ్డి గారికి, వారి తోటకు, వారి కవిత రచనకు అభినందన మందార మాలలు అందజేస్తున్నాను, మీ సాహితీ సహోదరి ప్రశాంతి రేవూరి గారు అని వారి యొక్క అభివ్యక్తీకరణ చాలా సహజంగా ఒకంత భిన్నంగా కూడా ఉంది. ప్రశాంతి రేవూరి గారికి ధన్యవాదాలు. అలాగే చక్కని కవితను వ్రాసిన శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారికి శుభాభినందనలు. మరొక నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలిక, డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారిది. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారికి ఉరిమళ్ళ సునంద గారి కవిత తమకు నచ్చిన కవిత. గురువు అనే అంశానికి గాను బాల సాహితీవేత్త శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారి గురువు అనే శీర్షికతో వ్రాసిన కవిత. వారు దీనిలో బాల సాహిత్యానికి తగిన విధంగా అలతి పదాలతో అక్షరబద్ధం చేశారు. సరళమైన శైలిలో సూక్ష్మములో మోక్షము అందించినట్లు అక్షరీకరించారు. అందుకే నాకు బాగా నచ్చింది. అంత్యప్రాసలు ఒకచోట, ఆదిప్రాసలు ఒకచోట, అనువైన చోట అద్దుకుంటూ అందంగా కవితను తీర్చిదిద్దారు. ఒక మచ్చుతునక ఈ పంక్తి, ఎవరో కాదు గురువు విద్యార్థుల గుండె దరువు, విద్య ఫలాలందించే తరువు, అంతులేని విజ్ఞానమున్న చెరువు అంటూనే ఇంకో చోట అంటారు, గురువు అంటే అమ్మలో కనిపించే ఆప్యాయతకు మరో రూపం, నాన్న మనపై చూపించే బాధ్యతకు నిదర్శనం, అమ్మమ్మ అనురాగవర్షం, నానమ్మ బోధించే నీతి కథాసారం. ఇలాంటి చక్కని ఉపమాన పదబంధాలతో గురువును కవయిత్రి సునంద గారు అభివ్యక్తీకరించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఇంత చక్కటి కవితను అందించిన ఉరిమళ్ళ సునంద గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు, నమస్కృతులు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని వినడానికి, వీక్షించడానికి మాకందరికీ అందిస్తున్న గురుద్వయం శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు కార్యనిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికని పంపారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు. అలాగే బాల సాహితీవేత్త ఉరిమళ్ళ సునంద గారికి మరోసారి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది. శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి మునిగంజి రాజేష్ కుమార్ గారి నిస్తేజం అనే శీర్షిక, చెరువు అనే అంశానికి నిస్తేజం అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. నాకు నచ్చిన కవితాంశంలో భాగంగా ఈ వారం నాకు మునిగంజి రాజేష్ కుమార్ గారి చెరువు అనే అంశానికి గాను నిస్తేజం అనే శీర్షికతో వ్రాసిన కవిత, ఆ వాక్యాలు నన్నెంతో ఆకర్షించాయి. పాదచుంబనం చేసిన తుమ్మగోర్లు పసుపు పూల తలంబ్రాలు చల్లి జ్ఞాపకాలకు స్వాగతం పలికినవి, ఎలా ఉన్నావు అంటూ మెత్తగా పలకరించాయి. ఇంకా ఉదయం కన్నుగీటితే ఉత్పల ఊపిరి పోసుకునే ఛాయలు. ఇలా ప్రతి పదం వాక్యం కూడా కవిత్వీకరించిన తీరు, ఆ కవిత నన్ను చాలా ఆకట్టుకున్నాయి. వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ మునిగంజి రాజేష్ కుమార్ గారి కవితపై వారు అందించారు. ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు మీకు ధన్యవాదాలు. అలాగే మునిగంజి రాజేష్ కుమార్ గారికి శుభాభినందనలు. ఇవి ఈ వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలిక వివరాలు. మరి ప్రతివారం కూడా
సాహితీ గణమంతా కూడా బాల సాహిత్య మాసపు ప్రత్యేకమైన అంశాలకు గాను తమకు నచ్చిన కవితలను ఎంచుకొని విరివిగా తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలను పంపగలరని మనవి చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలను, అభినందనలను అన్నింటినీ కూడా మన కామెంట్ సెక్షన్లో మరియు మన యొక్క సమూహంలో కూడా తెలియజేయగలరని మనవి చేస్తూ ఈ వారం ఇంతటితో సెలవు. మరో వారం మళ్ళీ కలుద్దాం నాకు నచ్చిన కవితాంశంలో భాగంగా. ఈ అవకాశం ఇచ్చిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.